ముందుగా అందరికీ నమస్కారం అని నేను చెప్పేవాడిని. ఇప్పటి నుంచి నేను చెప్పను. కొందరు ఎవరైనా మంచోళ్ళుంటే, సమాజ శ్రేయస్సు కోరేవాళ్ళుంటే వాళ్ళకి నా నమస్కారం. ఈ పార్టీల నాయకులకి, ఈ పార్టీల ఫ్యాన్స్ దరిద్రులుంటారు కొంతమంది. వాళ్ళకి నా నమస్కారం పెట్టను. మ్యాటర్ ఏంటంటే వీడియో అప్‌లోడ్ చేస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జగన్ ఫ్యాన్స్, చంద్రబాబు ఫ్యాన్స్ అని చెప్పి బండ బూతులు తిట్టుకుంటారు ఒకరినొకరు. చెత్తనాయాళ్ళారా! ఈ యబ్బా! మీ 3 దరిద్రపు పార్టీలు, దరిద్రపు నాయకులు. మీరు చీప్ లిక్కర్ తాగే చెత్త ఫ్యాన్స్ ఆ పార్టీలకి. ఏం పీకుతార్రా మీరు? ఏదైనా మంచి చేయాలంటే లేదు. అన్ని ఇట్లా దరిద్ర పనులు. ఒకరినొకడు తిట్టుకునేది. నోటికొచ్చినట్టు తిట్టుకునేది. మీరు పెట్టే కామెంట్ మీ అమ్మా, నాన్నకి చూపిండ్రా? చెప్పులతో కొడతారు మిమ్మల్నే. ఇంత దరిద్రంగా పెంచామా మేము అని చెప్పి. అంత నీచంగా పెట్టుకుంటార్రా? నాయకుల్ని వాళ్ళ అమ్మని తిట్టేదే, అందరిని తిట్టేదే, వీడియో చేసినోడిని తిట్టేదే. ఏం మీ నాయకుడిని ఓ మాట విమర్శిస్తే ఏమి మీ ఎనకాల ఏమన్నా పెడతారా ఏమన్నా ఏలు? ఎనక బొక్కలో. ఇంకొకసారి నా వీడియోల్లోకొచ్చి మా ఒక నాయకుడిని పొగిడేది, ఇంకొకరిని తిట్టేది ఇట్లాంటివి చేశారనుకో, హెల్తీగా ఇది చేయండి. కామెంట్‌లు పెట్టండి. మీమ్స్ ఉంటాయి కొన్ని. హెల్తీ విమర్శిస్తారు. అదిలే అమ్మనా బూతులు తిట్టుకునేదే. నీ యబ్బ! మంచిగా చెప్తున్నా. ఇంకొకసారి ఇలాంటి దరిద్రమైన కామెంట్‌లు పెట్టారనుకోండి, డిప్ప పగలగొడతా మీ అందరికీ చెప్తున్నా. సమాజంలో ఏదైనా మంచి చేయండి. మీరు బాగుపడండి. పోనీ మంచి చేయకపోయినా పర్లేదు. మీరన్నా ఏదైనా పనులు చేసుకొని బాగుపడండి. అదిలే ఆ చెత్త నా కొడుకులు మీ 3 పార్టీలు ఇచ్చే చెత్త మందు తాగి ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెట్టేది. మీ 3 పార్టీలు చెత్త పార్టీలే. దాంట్లోకి సిద్ధాంతాలు లేవు. అన్ని రాద్ధాంతాలే. మిమ్మల్ని సాకి పెంచి పెద్ద చేశాయి. మీలాంటి దరిద్రుల్ని తయారు చేశాయి ఈ 3 పార్టీలు కలిసి సమాజంలో. అందుకే నాకు అసహ్యం. ఎందుకు అంటే మీలాంటి వాళ్ళని తయారు చేశాయి దరిద్రంగా. అంతో ఇంతో మంచోళ్ళుగా మారాల్సింది. మీరు చెడ్డోళ్ళుగా మారిపోయారు. దరిద్రంగా తయారయ్యారు. నీచంగా తయారయ్యారు. నికృష్టంగా తయారయ్యారు. అందుకు మిమ్మల్ని తయారు చేసినందుకే ఆ పార్టీలని తిడుతున్నా నేను. అర్థమైందా? మీ 3 పార్టీలకి సిద్ధాంతాలు లేవు. మీ మీ పార్టీని నమ్ముకున్న మీరు గెలుతారా? రాజ్యాంగాన్ని నమ్ముకున్న నేను గెలుతానా చూద్దాం రా. చెత్తనాయాళ్ళారా! ఇంకొకసారి పార్టీ ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. సమాజం థు! ఆ పార్టీ ఫ్యానా? ఈ పార్టీ ఫ్యానా? అని ఉమ్మేయాలి మీ మూతి మీద. అలా జేత్తా. అంత ఎడ్యుకేట్ జేత్తా జనాన్ని. తూ అని ఉమ్మేయకుంటే అడగనురా. రాళ్ళతో కొట్టిత్తా జనంతో మిమ్మల్ని. మీ దరిద్రుల్ని, మీ నాయకుల్ని, మీ ఫ్యాన్స్‌ని. అంతగా చైతన్యపరుస్తా జనాన్ని. చూస్తూ ఉండండి. ఇంకొక 10 ఏళ్లలో ఇది జరగకుంటే అడగనురా. యప్ప! మారండి ఇప్పటి నుంచైనా. మంచి మార్గంలో ఎళ్ళండి. ఇట్లానే చేసుకుంటూ ఎళ్తే ఎవరికీ ఏ ప్రయోజనం లేదు. అమ్మనా బూతులు జగన్‌ని తిట్టేది, చంద్రబాబుని తిట్టేది, పవన్ కళ్యాణ్‌ని తిట్టేది. ఎందుకు తిట్టాలి? ఏదైనా విమర్శించాలి. రాజకీయాలంటేనే నాకు అసహ్యం పుట్టింది. అందుకే ఇది ఛానెల్ ఓపెన్ చేశా. ఇంకోసారి రాజకీయ నాయకుల్ని పొగడ్డం గాని, తిట్టడం గాని అవసరమే లేదు. ఇగ్నోర్ చేసి పక్కకు పడదొబ్బండి. మీ పనులు చేసుకోండి. మంచోడైతే ఓటేయండి. చెడ్డోడైతే నోటాకేయండి. అంత తప్ప ఇవన్నీ ఏంటివిరా? చెత్తనాయాళ్ళారా! మారండి. అర్థమైందా? బాయ్. ఇక చాలు ఏదైనా పని చేసుకో చూసిండేది చాలు గాని. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మంచోళ్ళు చేసుకోండి. దరిద్రపు నా కొడుకులంతా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేద్దండి. లైక్ కొట్టొద్దండి. ఎవరైనా మంచోళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే ఇట్లా దరిద్రపు నా కొడుకులంతా నా ఛానెల్‌లోకి చూస్తేనే అసహ్యమేత్తది నాకు. ఉంటా. బాయ్. మంచోళ్ళకి నా నమస్కారం.